అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రైతులకు రెండు శుభవార్తలు. భూమి లేని నిరుపేదలకు, ఎవరైతే మనకు గుంట భూమి లేనటువంటి వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే మనకు రైతులకు 15,000 రూపాయలు సంవత్సరానికి రైతు భరోసా, ఎకరానికి 7,500 రూపాయలు. ఈ సంక్రాంతి నాడు బిల్లాల పండుగ కానుకగా బిల్లలు చేసుకుంటాం కదా, బిల్లాలు, బజ్జీలు, మటన్, చికెన్ అనుకుంటాం కదా సంక్రాంతికి. అందుకని సంక్రాంతికి సంతోషంగా ఉండాలి పబ్లిక్ అని రైతులు, ముఖ్యంగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వము, అది రైతుల మీద ఉన్నటువంటి ప్రేమాభిప్రాయాలతోటి వడ్డిచ్చి రైతు భరోసా మనకి ఇవ్వబోతా ఉన్నారట. అర్హులు, అలాగే ఈ రకమైనటువంటి విధానము అని చెప్తా ఉన్నది గవర్నమెంట్. ప్రజలారా చూద్దాం రాండి. మరి ఆ రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావాలంటే ఏం చేయాలి, రైతు భరోసా కావాలంటే ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చెవులు కొరుకుతా ఉంది అనే ముచ్చటను తెలుసుకుందాము. ఇగో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి పత్రాలు, నాయన పత్రాలు అంటే కాగితాలు కాదు, డాక్యుమెంటు. ఇప్పుడు ఏం డాక్యుమెంట్లో మీకు చెప్తా ఇనురు. ఇగో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అవసరమైన పత్రాలు. ఈ పథకానికి వాళ్ళని దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోండి. మొత్తం భూమి లేని వాళ్ళకు 6,000 రూపాయలు వేస్తాడు ఇప్పుడు సంక్రాంతికి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే సమయంలో క్రింద పత్రాలు అవసరం అవుతాయి: ఆధార్ కార్డు, భూమి లేని వారిగా ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి, బ్యాంకు పాస్బుక్, ఆదాయ ధృవీకరణ పత్రము, అలాగే ఎంజిఎన్ ఆర్జిఏ జాబ్ కార్డు, అంటే గదే కరువు పని బుక్ అన్నట్టు. ఇది కరువు పని బుక్ కార్డు, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు కింద ఆడోళ్ళు మాత్రమే అప్లై చేసుకోరు. మగోళ్ళు ఈ కాంగ్రెస్ పరిపాలన చెల్లెనిపై సైనం మనం. ఎందుకంటే ఆడోళ్ళకి బస్సు పేరు, ఆడోళ్ళ పేరు మీద రేషన్ కార్డులు, ఆడోళ్ళ పేరు మీద ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మగోళ్ళ పేరు మీద అప్లై చేసుకుంటే మాత్రం రాదు. ఇది ఉన్న ముచ్చట. ఇక దీన్ని చూసాం కదా, ఏమేం పత్రాలు కావాలి అని. 1, 2, 3, 4, 5, 6, 7 పత్రాలు కావాలి, రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎట్లా ఇవ్వబోతా ఉన్నారనే ముచ్చట చూద్దాము. తర్వాత రైతు భరోసా గురించి కూడా చూద్దాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతుల ఖాతాల్లో 12,000 డబ్బులు విడుదల. ఈరోజు అప్లై చేయండి. మనకి జనవరి 2వ తారీఖున వచ్చింది, ఆల్రెడీ అప్లై చేసుడు కూడా స్టార్ట్ అయిందట. మీరు కొంచెం చూసుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ముఖ్య అంశాలు, దీన్ని కొంచెం మీరు బాగా పరిశీలించాలి. ఎందుకంటే ముఖ్య అంశాలు అంటే దీనికి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత డబ్బులు ఇస్తూ ఉన్నారు, ఎవరికి ఇస్తూ ఉన్నారు, గరీబ్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారా, లేకపోతే బ్రెంజ్ కార్ ఉండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండి, హైదరాబాద్లో ఉండి అట్టంటోళ్ళు కూడా తీసుకుంటా ఉన్నారో కూడా మనం తెలుసుకోవాలా. ఈ పథకానికి సంబంధించి ముఖ్య వివరాల కింద ఈ విధంగా ఉన్నాయి. పథకం పేరు తెలంగాణ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ప్రారంభం తేదీ 26 జనవరి 2020 ప్రారంభం చేసిరు. రాష్ట్రం తెలంగాణ. లబ్ధాలు భూమి లేని రైతులు, వ్యవసాయ కూలీలు. ఆర్థిక సహాయం సంవత్సరానికి 12,000. చెల్లింపు విధానం డీబీటీ, అంటే డైరెక్ట్ బ్యాంకు ఖాతాలు పడతాయి. దరఖాస్తు విధానము ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. ఆర్థిక వెబ్సైట్ కూడా ఉంది, త్వరలోనే ప్రారంభం కానుందట. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతోటి భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు సంవత్సరానికి వేసిండ్రా. ఎందుకంటే 2020 స్టార్ట్ అయింది కాబట్టి 2026 జనవరికి సంవత్సరం కంప్లీట్ అవుతుంది. సంవత్సరానికి 2 విడతలు, అంటే 12,000 రూపాయలు వేసిండ్రా అనేది. రైతులారా మీరంతా, అంటే వ్యవసాయ కూలీలు అయినా మన రైతు బిడ్డలు కాబట్టి మీరు కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎంత గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ, ఆర్థిక శాఖ మంత్రి పొంగురెడ్డి కానీ, వీళ్ళందరూ జబ్బలు గుద్దుకుంటా ఉన్నారు. కాబట్టి దాని మీద చెప్పాలి. అసలు తెలంగాణ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ముఖ్య లక్షణాలు కూడా. ఈ పథకం ద్వారా రైతులకు అనేక విధాలుగా లాభం చేకూరుతుంది. ముఖ్య లక్షణాలు ఇవి: భూమి లేని కుటుంబాలకు నేరుగా నగదు సహాయం అందించడము, భూమి లేని కుటుంబాలకు సహాయం నేరుగా అందించడము. యాది పెట్టుకోండి, మీకు డబ్బులు పడ్డాయి. అందుకే అడుగుతా ఉన్నా నేను, వాళ్ళు ఎంత గొప్పలు చెప్తున్నారు అనేది. మీకు డబ్బులు వచ్చినాయా? ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో మీకు డబ్బులు వచ్చినాయా? ఫస్ట్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో నగదు ప్రవాహం పెంచడమట.
వీళ్ళు ఇచ్చే 6,000 తోటి మన ఇంట్లో ఉన్నటువంటి బాధలు, భక్తులు, రోగాలు, నొప్పులు, చదువులకు అన్నిటికీ 6,000 రూపాయలు అయితే 6,000 ఇత్తురా 6 లక్షలు ఇత్తురా అర్థమైతలేదు. ఇంతగానం సంకనాకి ఇచ్చే ముచ్చట ఎందుకురా నాయన చెప్పుడు. ఇచ్చే 6,000కు 6,000 కూడా కరెక్ట్ ఇత్తురా అంటే లే, అమాస పుణ్యానికి వచ్చే మొగళ్ళు ఎక్కువ మీ కథ. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వినియోగించుకునే అవకాశం, స్థిరమైన వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడము, సామాజిక ఆర్థిక సమానతలను తగ్గించడము, ప్రతి ఆర్థిక కుటుంబానికి సంవత్సరానికి 2 విడతల్లో 6,000 చొప్పున మొత్తం 12,000 రూపాయలు అందించనున్నారు. వాళ్ళు ఇచ్చింది కదా 12,000 మన ఖాతాలో జమ కావాలా. ఇప్పటికీ మీ ఖాతాలో 1వ విడత 6,000 జమ అయినాయా, 2వ విడత ఈ ఫిబ్రవరి 26వ తారీఖు వరకు మన ఖాతాలో పడతాయట. నిజంగా మీరు కనుక భూమి లేని వాళ్ళు అయితే కింద కామెంట్ చేయరు. ఇప్పుడు ఇంకేమున్నదిగా, ఇదంతా మనం చూసినే కానీ రైతు భరోసా గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ రైతులకు రైతు భరోసా. ఇగో సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో డబ్బు జమ, శాటిలైట్ చిత్రాల ద్వారా డేటా సేకరణ, అర్హతను ఖచ్చితంగా నిర్ధారించుకునేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికను వినియోగిస్తూ ఉంది. శాటిలైట్ చిత్రాల ద్వారా సెటిల్ అంటే ఇమేజ్ ఫోటోలు తీసి పాపం వీళ్ళు ఏడికెళ్ళంటే సందమామ మీద కూర్చొని ఫోటోలు తీస్తారు నాయన. మీరు రైతు భరోసా ఏరు నాయన అంటే కాకమ్మ కథలు చెప్పినట్టుంది. ఇడ నిజంగా చిత్తశుద్ధితో రైతు భరోసా వేయాలంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే అంటే నిజాలు మాట్లాడుకుంటే వ్యవసాయ అధికారులు ఎంతమంది, జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మినిస్టర్ చేతుల కింద ఎంతమంది చెప్పాలి కదా. వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు, నువ్వు శాటిలైట్ ద్వారా సర్వే చేసి దాన్ని ఎంక్వైరీ చేయించి మళ్ళా ఫోటోల ద్వారా దాంట్లో ఒక ఫోటో డిమ్ వస్తుంది, ఒక ఫోటో ఇట్లా వస్తుంది. అసలు శాటిలైట్ పనిచేస్తుందా చేయదా? ఈ శాటిలైట్ గేమింగ్ చేసుకొని ఆల్రెడీ నువ్వు ఇప్పుడు ఏదైతే మనకు మున్సిపాలిటీ ఎన్నికల కోడ్ ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నావు సిగ్గు లేకుండా. సర్పంచ్ ఎలక్షన్ల మందు తాగి లివర్ కాడైపోయిందా అని మంది మొత్తుకుంటా ఉంటే మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు తీసుకొచ్చి మళ్ళా మందును తాగించి ఉన్న సగం లివర్ను ఆయన ఖరాబ్ చేస్తే కథం యాడు ఉన్నది నీ ఇల్లు ఆడ వెళ్ళిపోవాలి. ఎందుకంటే బాగా రోజులు బతకద్దు, నీళ్ళు తీసేటోళ్ళు బాగా రోజులు బతకద్దు. వాడిని తాగించా, సిగరెట్ తాగించా, గుట్కా మట్కా మింగించా ఎక్కియాలి కైలాసం అదన్నట్టు. ఇక ఇది ఇట్లా ఉన్నది కదా. ఇగో సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ ఏ విధంగా అన్ని వివరాలు చూసిన అనంతరం సంక్రాంతి పండుగ సందర్భంగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికీ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తూ ఉన్నారు, ధృవీకరణ పనిలో నిమగ్నమై ఉన్నారు. అంటే వాళ్ళు పిల్లల దగ్గర కోతలేరు, ఇంటికి కూడా పోతలేరు, నిమగ్నమై ఉండి నిండా రగ్గు ఆపుకొని కంప్యూటర్లో ఏలు పెట్టి గెలుగుతూ ఉన్నారు. ఇంకా ఇప్పటికి కూడా రైతుల కోసం సిగ్గుండాలే మన మాట్లాడడానికి. మరిన్ని మార్గదర్శకాలు త్వరలో సాగు భూములను నిర్వచనము, అర్హతలపైన స్పష్టత కోసం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మరిన్ని మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నిబంధనల ద్వారా పథకం లబ్ధి నిజమైన రైతులకే చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందట. నిజమైన రైతులకే, తెల్లబట్టున్న ఏ రాజకీయ నాయకులకు కూడా రైతు భరోసా పడదు కదా. ఏ రాజకీయ నాయకుడికి, మండల స్థాయి రాజకీయ నాయకుడికి కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యేకి కావచ్చు, మంత్రికి కావచ్చు, ఇంకా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ చేసుకునే వ్యాపారులు, వాళ్ళు వీళ్ళు అంతా మీరందరూ నైటు 9 అయిందంటే దానికి గ్రీన్ స్కాచా 6,000 7,000 పులుబాటలు పెట్టుకొని వ్యాపారులు, రాజకీయ నాయకులు మీరు 5 స్టార్ హోటల్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా అన్న నీకు ఎంత పడ్డది రైతు భరోసా వేసినాం కదా, మేమేనా ఎత్తిమి 100 ఎకరాలకు పడ్డదా, 100 ఎకరాలకు అయిపోయినా అందులోకెళ్ళి దొంగలు కూడా ఊరు పంచుకున్నట్టు మనిషికి పంచుకుంటాం. అది అటువే ఇది ఇటువే. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క పాలన. మళ్ళీ ఏమన్నా అంటే మైసమ్మ ఏమో అన్నట్టు ఉన్నతల్లి కూడా పెడుతున్నట, కన్నతల్లి మాయం చేసిందట. ఇట్లుంది కథ. రైతులు ఏమి చెయ్యాలి? రైతులు తమ భూమి వివరాలు, సాగు స్థితి సరిగ్గా నమోదు చేయాలి.
ఆ నమోదు అయ్యిందా లేదా అన్నది తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. ఇందుకోసము రైతు భరోసా అధికారులు వెబ్సైట్ను సంప్రదించి భూమి రికార్డులు మరియు పంట వివరాలు పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుకునే అవకాశం కూడా ఉందట. తెలంగాణ రైతులకు అదృష్టమో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఇటువంటి వెసులుబాటు కూడా ఇచ్చిండ్రు. ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోండి. మీ మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా రైతు భరోసా పడుతుందా, మరి కరెక్ట్ స్టేజ్లో ఉన్నదా, ఏమైనా ఆగిపోయిందా, ఎట్లా ఏం కాదా, దండం పెడతా దొరా పాటిలా అంటే అయిపోద్ది. రైతు భరోసా గురించి ఈ రకమైనటువంటి ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ఈ వీడియోను అన్ని గ్రూపులలో గుద్దాలి. ఎందుకంటే 5 స్టార్ హోటల్ దాకా మన వీడియో పోవాలి. అది నేను కోరుకుంటా ఉన్నా. ఇవాళ శాటిలైట్ సర్వేలు కాదు, తెలంగాణలో పల్లె పల్లెకు మండలంకు అలాగే నువ్వు ప్రతి జిల్లాలో ఒకసారి మీటింగ్లు పెట్టి చూడు. రైతుల బాధలు నీకు అర్థమవుతాయి. హైదరాబాద్లో ఉండి టీవీలో మాట్లాడి అప్డేట్లు ఇచ్చి పబ్లిక్ నాగం చేసుడు కాదు. ఇది తుమ్మల నాగేశ్వరరావు బాగా గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా యూరియా దొరుకుతుంది, యూరియా అన్నాం. యూరియా దొరుకుతుంది ఏమన్నా? యూరియా గురించి ఎంత ఇబ్బంది అవుతుంది. మేము 6 లక్షల టన్నులు కేంద్రానికి ప్రపోజల్ పెట్టినాము. 3 లక్షల టన్ను తెలంగాణ యూరియా దిగింది. యూరియా గురించి ఎవ్వరు ఆగం కావద్దు, యూరియా వస్తుంది. మరి చూడు, ఇప్పుడు కూడా చూడు, నువ్వు యాప్ పెట్టినావు, యాప్ తీసుకుపోయి అందులో అర్రలో గుమ్మిలో తోలిర్రు, అయినా మళ్ళీ లైన్లు కనబడతా ఉన్నాయి. దాని గురించి ఏమంటావు? మరి నువ్వు తుమ్మల నాగేశ్వరరావు నువ్వేమంటావు చెప్పాలి. తెలంగాణ పబ్లిక్ ఇలా యూరియా ఇత్తుర్రు అంటే మొత్తం అన్నిటి పెట్టుకొని పోయి లైన్లు ఉంటారు. వాళ్ళకి భయం వచ్చింది ఆనకాలం. ఎందుకంటే ఇదే పిర్రల మీద చంపిరు పోలీసు వాళ్ళు లాఠీలతోటి. పిర్రల మీద, ఎన్నుబొక్క మీద ఆడ దొరుకుతాడ ఒక్కటే కుమ్ముడు. ఓ రామా, ఇదేం కోసారా నాయన, మేము టెర్రరిస్టులమా రైతులమా మాకే అర్థం కాలే. అట్లాంటి పరిస్థితి జరిగింది కాబట్టి ఇప్పుడు భయపడతా ఉన్నారు. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.